You can start now. Good afternoon, Andy. Welcome to our Facebook's live session today. I'm Dr. Deepika, Clinical Head and Fertility Specialist Consultant at Boyasis Ongole branch. So today I'm going to speak on the topic PCOS and infertility. సో ఈ PCOS అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎట్లా దాన్ని మేనేజ్ చేస్తాము, దానికి ఇన్ఫర్టిలిటీ కాజ్ ఏంటి, PCOS అంటే ఏంటి అన్నది ఈరోజు నేను డిస్కస్ చేస్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ టాపిక్, please type your question in the chat box so that we'll answer them in the end of the session. So my topic is PCOS with infertility. సో PCOS అంటే ఏంటి? సాధారణ భాషలో దాన్ని నీటి బుడగలు లేదా ఓవరీస్ లో నీటి బుడగలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. సో ఈ PCOS అంటే ఏంటి, ఇందులో ఏంటి మనకి సాధారణంగా? సో PCOS అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అండి. సో ఇందులో యూజువల్ గా మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ అన్నది ఉంటుంది. సో అంటే ఏం హార్మోన్స్ ఇందులో? హైపర్ ఆండ్రోజెనిజం అంటే గనక సో హైపర్ ఆండ్రోజెనిజం అంటే మేల్ హార్మోన్స్ ని ఆండ్రోజన్స్ అంటాము, అవి ఎలివేటెడ్ ఉంటాయండి. సో దాన్ని హైపర్ ఆండ్రోజెనిజం అంటాము. అట్లాగే మనకి ఇందులో యానోవులేషన్ అంటే ఎగ్ గ్రోత్ అన్నది రాదు. ఫాలికల్ ఎగ్ కింద గ్రో అవ్వకుండా ఎగ్ రిలీజ్ అవ్వడం జరగదు. సో దాన్ని క్రానిక్ యానోవులేషన్ అంటారు. సో ఈ PCOS లో మెయిన్ గా ఈ మేల్ హార్మోన్స్ అధికంగా ఉండడం, ఆండ్రోజన్స్ ఎక్కువగా ఉండడం, అలానే యానోవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం అండ్ గ్రో అవ్వకపోవడం జరుగుతుంది. సో ఈ హార్మోన్ డిస్రెగ్యులేషన్ ఎక్కడ జరుగుతుంది, ఏంటి దీనికి మెయిన్ బేసిస్ అంటే కనుక మనకి బాడీలో బ్రెయిన్ నుంచి హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ అన్న పార్ట్స్ నుంచి, బ్రెయిన్ లో ఉన్న పార్ట్స్ నుంచి మనకి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో సైక్లికల్ గా అవి రిలీజ్ అవ్వడం వల్లనే మనకి ఎగ్ గ్రో అవ్వడం జరుగుతుంది. అట్లానే మెన్సెస్ అన్నది రావడం జరుగుతుంది. సో ఈ PCOS లో ఏం జరుగుతుంది అంటే కనుక అట్లా సైక్లికల్ గా రిలీజ్ అవ్వకుండా ఈ LH అన్నది హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అన్నది హైపోథాలమస్ నుంచి, పిట్యూటరీ నుంచి హై లెవెల్స్ లో కంటిన్యూస్ గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కంటిన్యూస్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ హార్మోన్ ఓవరీ మీద యాక్ట్ చేసి మనకి ఈ ఆండ్రోజన్స్ అన్న హార్మోన్స్ ఎలివేట్ అవుతాయి, అంటే ఎక్కువగా ఉంటాయి. సో అట్లానే కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, అలానే ఒబిసిటీ లింక్డ్ వల్ల కానీ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది వస్తుంది కూడా మనకి ఉండడం వల్ల మేల్ హార్మోన్స్ ఇంకా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఈ మేల్ హార్మోన్స్ ఎలివేట్ అయితే గనక ఓవరీలో మనకి ఫాలికల్ గ్రోత్ అవ్వకుండా అడ్డం పడతాయి. సో అందుకనే మనకి ఫాలికల్ గ్రో అవ్వదు. ఫాలికల్స్ ఉన్నా కానీ, ఫాలికల్ అంటే మనకి ఓవరీలో కనిపిస్తున్న ఎగ్స్ అని చెప్పొచ్చు, అవి గ్రో అయ్యి మెచ్యూర్ అయితేనే మనకి మెచ్యూర్ ఎగ్ అనేది వస్తుంది. సో అట్లా అది ఈ మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్స్ ఎలివేట్ అవ్వడం వల్ల మనకి ఎగ్ గ్రోత్ అన్నది రాదండి. సో అలానే చాలా సార్లు అడగడం జరుగుతుంది, దీనికి PCOS కి కారణాలు ఏమిటి, ఎందుకు వస్తుంది అన్నది. సో మనం చూసుకుంటే గనక ఈ PCOS కి మెయిన్ గా జెనెటిక్ ఫ్యాక్టర్స్, అలానే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఈ రెండు కారణాలు చెప్పడం జరుగుతుందండి. అంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లో కనుక మీరు చూసుకుంటే మన డైటరీ హ్యాబిట్స్ వల్ల కానీ, అలానే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ, అంటే ఎక్కువ కూర్చొని చేసే వర్క్స్ మనం చేయటం వల్ల కానీ ఈ PCOS కి కారణాలుగా చెప్తామండి. అలానే జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఒక ఉమెన్ లో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటేనే గనక ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అయ్యి మనకి ఈ హార్మోన్ డిస్రెగ్యులేషన్ ఆర్ PCOS రావడం జరుగుతుంది. జనరల్ గా కొన్ని జెనెటిక్ జీన్స్ లో మ్యూటేషన్స్ వల్ల రావచ్చు అన్నది ఒక థియరీ అండి. అలానే బేబీ అంటే బేబీ గర్ల్
పొట్టలోనే ఉండగా అంటే ఫీటస్ గా ఉండగానే కొన్ని ఆండ్రోజన్స్ అంటే మదర్ నుంచి వచ్చే హార్మోన్స్ కి మెటర్నల్ ఆండ్రోజన్స్ అంటాం, ఆ ఆండ్రోజన్స్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల కూడా వస్తుంది అనేది ఒక థియరీ అండి. సో బోత్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి పీసీఓఎస్ అన్నది వస్తుంది అన్నది చెప్పడం జరుగుతుంది. అలానే ఈ రెండు ఫ్యాక్టర్స్ తో పాటు ఒబిసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉండడం, ఫ్యాట్ కంటెంట్, బిఎంఐ ఎక్కువ ఉండడం, అలాంటి ఇష్యూ ఉన్నప్పుడు కూడా ఈ ఉన్న హార్మోన్ డిస్రెగ్యులేషన్ ఇంకా ఎక్కువ అవడం జరుగుతుందండి. సో మెయిన్ గా మేల్ ఆండ్రోజన్స్ ఎక్కువ అవడం, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం, అలానే ఒబిసిటీ వల్ల ఈ ఉన్న హార్మోన్ డిస్రెగ్యులేషన్ కూడా ఎక్కువ అవడం జరుగుతుంది. సో సాధారణంగా ఈ పీసీఓఎస్ ఏ ఏజ్ గ్రూప్స్ లో ఉంటుంది అన్నది సాధారణంగా అడుగుతారు. సో మీకు ఇందాక చెప్పుకున్నట్టు ఫీటస్ గా ఉండగానే అంటే కడుపులో ఉండగానే మనకి ఆండ్రోజన్స్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల మేబీ డ్యూరింగ్ ప్యూబర్టీ ఆర్ ఇన్ అడాలసెన్స్ అంటే టీనేజ్ ఏజ్ గ్రూప్ లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడము ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. అలానే రీప్రొడక్టివ్ లైఫ్ అంటే అబౌవ్ 18 to 40 years మధ్యలో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంట, ఆ ఏజ్ గ్రూప్ లో జనరల్ గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం, అలాగే హిర్సుటిజం అంటే మేల్ హార్మోన్స్ అధికంగా ఉండడం వల్ల వచ్చే సిమ్టమ్స్ అంటే అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉండడం, అలాగే యాక్ని అంటే ముఖం మీద పింపుల్స్ ఎక్కువ రావటము, అట్లాగే స్కాల్ప్ హెయిర్ లాస్ అంటే మన స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ అన్నది ఊడిపోవడం జరుగుతుంది. అలానే ఇన్ఫర్టిలిటీ అంటే ఎగ్ గ్రోత్ అన్నది ఫాలికల్ గ్రోత్ అన్నది ఉంటది కాబట్టి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయండి. అలానే మెనోపాజ్ అంటే మెన్సెస్ ఆగిపోయాక కూడా ఈ పీసీఓ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే కనుక సో ఇందాక చెప్పుకున్నట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ అనేది మన బాడీలో హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందండి. ఆ ఇన్సులిన్ టిష్యూస్ మీద యాక్ట్ చేసి గ్లూకోజ్ ని తీసుకునే విధంగా హెల్ప్ చేస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఆ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతున్న మన బాడీలో టిష్యూస్ మీద యాక్ట్ చేయదు. సో దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఇది కూడా ఉండడం కారణంగా పీసీఓఎస్ తో పాటు మనకి మెనోపాజ్ తర్వాత కూడా మనకి లైక్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అండ్ హైపర్ టెన్షన్, అలాగే కొలెస్ట్రాల్ డిస్లిపిడీమియాస్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, అట్లానే కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఈ ఎఫెక్ట్ ఉండొచ్చండి. అండ్ అలాగే ఇన్ఫర్టిలిటీకి ఏంటి కాజ్ అని మీరు చూసుకుంటే కనుక మెయిన్ గా ఎగ్ ఫాలికల్ గ్రో అవ్వకపోవడం. అట్లాగే ఏంటి సింటమ్స్, యూజువల్ గా సింటమ్స్ ఎట్లా ఉండొచ్చు మీకు ఇందాక చెప్పుకున్నట్టుగా సో సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడం, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండడం అంటే డిఫికల్టీ ఇన్ కన్సీవింగ్, అలాగే బాడీ వెయిట్ గెయిన్ అవడం ఆర్ వెయిట్ లాస్ అవ్వలేకపోవడం, డిఫికల్టీ ఇన్ లూజింగ్ వెయిట్ కానీ, అలాగే హిర్సుటిజం చేంజెస్ అంటే ఫేషియల్ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఫేస్ మీద, చిన్స్ మీద, చీక్స్ మీద ఎక్కువగా రావడం, అలానే హెయిర్ లాస్ ఉండడం అన్నవి జరుగుతుందండి. సో అట్లానే కాకుండా ఫెటిగ్ అంటే అలసత్వం ఉండడము ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వకపోవడం లేదా వెయిట్ గెయిన్ అవ్వకపోవడం వల్ల వాళ్ళలో ఉన్న సెల్ఫ్ ఎస్టీమ్ అంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకం కానీ తగ్గుతుంది. అలాగే డిప్రెషన్ రావటం ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి, పీసీఓఎస్ లో ట్రీట్మెంట్ ఏంటి అంటే కనుక ట్రీట్మెంట్ డిపెండ్స్ అపాన్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అండి. అలానే సిమ్టమ్, వాళ్ళు ఏ సిమ్టమ్ తో వరీ అవుతున్నారు, పేషెంట్ ఏ సిమ్టమ్ తో వరీ అవుతున్నారు, అలాగే వాళ్ళ ప్రిఫరెన్స్ ఆఫ్ ఏంటి. సో వన్ మే సఫర్ విత్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆర్ ఓన్లీ హిర్సుటిజం తో వాళ్ళు అవ్వచ్చు. సో ట్రీట్మెంట్ అన్నది వాళ్ళలో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్ అండ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్. సో యూజువల్ గా ఇది ఎలా డయాగ్నోస్ చేస్తాం, ఈ పీసీఓఎస్ అనేది మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే గనక అడల్ట్స్ లో గనక చూసుకుంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఇదర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం ఆర్ ఎగ్ డెవలప్మెంట్ రాకపోవడం, అలాగే
మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్స్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే సింప్టమ్స్ ఉండడం, ఆర్ బ్లడ్‌లో మనం టెస్ట్ చేసుకుంటే ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అంటే మేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. అలాగే అల్ట్రాసౌండ్‌లో గనక చూసుకుంటే గనక మనకి ఆహ్, ఓవరీలో ఎక్కువ ఫాలికల్స్ కనపడటం మోర్ దాన్ 20 అట్లా ఉండడం, వాల్యూమ్ కూడా ఎక్కువగా ఉండడం మనం సాధారణంగా గమనిస్తాం. అదే సో ఇందులో ఏ 2 ఫీచర్స్ ఉన్నా గానీ మనం అది పీసీఓఎస్ కింద డయాగ్నోసిస్ తీసుకుంటాం. అలానే వీ హ్యావ్ టు ఎక్స్‌క్లూడ్ అదర్ కాజెస్ ఆఫ్ యానోవులేషన్ కానీ, ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ మనం అదర్ కాజెస్ కూడా ఎక్స్‌క్లూడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో యూజువల్‌గా ప్రొలాక్టిన్ లెవెల్స్ ఏమైనా రైజ్డ్ ఉన్నాయా? థైరాయిడ్ లెవెల్స్ ఏమైనా హైపోథైరాయిడిజం ఆర్ హైపర్‌థైరాయిడిజం ఉందా? అలానే మేల్ హార్మోన్స్ ఎలివేట్ అయ్యే అదర్ కండిషన్స్‌ని కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అదే అడాలసెన్స్‌లో చూసుకుంటే గనక యూజువల్‌గా స్కాన్ డయాగ్నోసిస్ యూజువల్‌గా 8 ఇయర్స్ ఆఫ్టర్ మెనార్కీ అంటే మెన్సెస్ స్టార్ట్ అయిన 8 ఇయర్స్ తర్వాతే ఈ స్కాన్ క్రైటీరియా అన్నది తీసుకుంటాం. సో యూజువల్‌గా అడాలసెన్స్‌లో బోత్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ ఆల్సో హైపర్ ఆండ్రోజనిజం అంటే మేల్ హార్మోన్స్ ఎలివేట్ అవ్వడం వల్ల వచ్చే సింప్టమ్స్ కూడా ఉంటే గనక మనం పీసీఓఎస్ డయాగ్నోసిస్ కన్సిడర్ చేస్తామండి. సో అలాగే ఈ రోజు నేను ముఖ్యంగా మాట్లాడదలుచుకుంది పీసీఓఎస్ విత్ ఇన్ఫర్టిలిటీ. సో పీసీఓఎస్ విత్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తాము? సో బిఫోర్ గోయింగ్ టు దాట్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గురించి నేను చెప్పదలుచుకున్నానండి. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నది పీసీఓఎస్ లో ఏ ఏజ్ గ్రూప్ అయినా ఏ సిమ్టమ్ తో వాళ్ళు బాధపడుతున్న ఐదర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆర్ ఇన్ఫర్టిలిటీ ఆర్ హిర్సుటిజం ఇట్లాంటి ఏ సిమ్టమ్ తో బాధపడుతున్న ఫస్ట్ అడ్వైస్ చేసేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లో కనుక మీరు చూసుకుంటే ముఖ్యంగా 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. మెయిన్ గా డైటరీ చేంజెస్ ఏం తీసుకురావాలి, అలాగే ఎక్సర్సైజ్ అండ్ బిహేవియరల్ స్ట్రాటజీస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో మెయిన్ గా ఈ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ ఎందుకు అంటే గనక మెయిన్లీ ఇందాక చెప్పినట్టుగా ఒబిసిటీ ఈ హార్మోనల్ చేంజెస్ ని ఇంకా ఎగ్జాగరేట్ చేస్తుంది అని చెప్పాను కాబట్టి సో మనం వెయిట్ లాస్ కోసం ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నది చూస్తాం. అలాగే లీన్ పీసీఓఎస్ అంటే నార్మల్ గానే ఉన్నారు వాళ్ళు, వెయిట్ అయినా పీసీఓఎస్ వల్ల బాధపడుతున్నారు అన్నా కూడా మనం ఈ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ చెప్తాం. దిస్ ఈస్ వాళ్ళల్లో మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా మెయింటైన్ చేయడానికి ఈ పీసీఓఎస్ అనేది ఈ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ముందుగా డైట్ లో ఏం చేంజెస్ తీసుకురావాలి? సో డైట్ గా ముఖ్యంగా మీరు తీసుకుంటే గనక క్యాలరీ ఇంటేక్ అన్నది మనం కన్సిడర్ చేయాలండి. సో క్యాలరీ ఇంటేక్ ఎప్పుడు కూడా 1500 యూనిఫామ్ ఆర్ ఈవెన్ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ త్రూ అవుట్ ద డే ఉండాలి. సో మన డైట్ ని ఇట్ షుడ్ బి లైక్ 3 మేజర్ మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ గా డివైడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో 2 స్నాక్స్ మిడ్ డే స్నాక్ అండ్ ఈవినింగ్ స్నాక్ కింద డివైడ్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ ని మనము అవాయిడ్ చేయకూడదు. అలాగే ఈ క్యాలరీ ఇంటేక్ కూడా ఈవెన్ గా ఉండాలి. సో మన డైట్ లో ముఖ్యంగా ఏం ఉండాలి అంటే సో కార్బోహైడ్రేట్ ని తక్కువ కంటెంట్ ఉండాలండి. అంటే రిఫైన్డ్ షుగర్స్ అంటే తీపి పదార్థాలు, అలాగే ఆర్టిఫిషియల్ షుగర్స్ స్వీట్నర్స్ ఉన్నవి అవాయిడ్ చేయాలండి. అండ్ ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకునేటట్టు చూసుకోవాలి. అలాగే సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువ ఉన్నవి డైట్ మనం తీసుకోవాలి. సో మన క్యాలరీ ఇంటేక్ ని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ మనం యూనిఫామ్ ఇంటేక్ ఉండేటట్టు చూసుకోవాలండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఎక్సర్సైజ్. చాలా సార్లు చాలా మంది నేను ఎక్సర్సైజ్ చేశాను తగ్గలేదు అట్లా డిప్రెస్ అవుతూ ఉంటారు. సో మనం ఈ పర్టికులర్ పీసీఓఎస్ లో ఎక్సర్సైజ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక ఆర్ డైట్ ఆర్ ఎక్సర్సైజ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే ఇనీషియల్ గా వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలండి.
కాబట్టి. సో వీ హ్యావ్ టు స్టాప్ ద గెయిన్ ఇన్ వెయిట్. ఆ తర్వాత మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి. అండ్ థర్డ్ స్టెప్ వెయిట్ లాస్ అయింది మెయింటైన్ అవ్వడానికి మనం చూసుకోవాలి. సో వెయిట్ లాస్ ఎంతకి ఏం చేయాలి ఈ PCOS లో కానీ ఎట్లా అన్నది 5 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్ లాస్ అయితే సరిపోతుంది. సో ఇనీషియల్ గా చెప్పినట్టు వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి, తర్వాత వెయిట్ లాస్ అవ్వాలి, ఆ తర్వాత వెయిట్ లాస్ అయింది మెయింటైన్ చేయడానికి చూడాలి. సో ఇది 1 or 2 months లో చేసి ఆపేయడం అట్లా ఉండకూడదండి. సో ఇట్ షుడ్ బి మన ఈ ప్లాన్ కానీ డైటరీ ప్లాన్ అండ్ ఎక్సర్సైజ్ ప్లాన్ ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్. అండ్ అది మనం చూసుకోవాలి. సో ఎక్సర్సైజ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? సో మన డైలీ యాక్టివిటీస్ తో పాటు ఫస్ట్ ఇనీషియల్ వెయిట్ గెయిన్ కాకుండా చూసుకునేటప్పుడు బ్రిస్క్ వాకింగ్ ఆర్ మోడరేట్ ఎక్సర్సైజెస్ అన్నవి అట్లీస్ట్ 30 minutes ఇన్ ఏ డే మనం ప్లాన్ చేసుకోవాలి. సో 30 minutes ఇన్ ఏ డే అట్లీస్ట్ 5 days ఇన్ ఏ వీక్ అలా ప్లాన్ చేసుకోవాలి. సో మన స్టెప్స్ లో కౌంట్ చేసుకుంటే కనుక డైలీ 10,000 steps ఇంక్లూడింగ్ అవర్ డైలీ యాక్టివిటీస్ ఉండేటట్టు చూసుకోవాలి. సో వన్స్ వెయిట్ గెయిన్ మనం రెస్ట్రిక్ట్ చేయగలిగాం, నెక్స్ట్ వెయిట్ లాస్ ఎలా అవ్వాలి? సో మనం ఇదే మోడరేట్ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ అన్నది 30 minutes to 45 to 60 minutes కి పెంచాలండి. సో ఇది మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇన్ ఏ వీక్ అట్లీస్ట్ 5 to 6 days ఇన్ ఏ వీక్ చేసేటట్టు చూసుకోవాలి. అండ్ తర్వాత బిహేవియరల్ స్ట్రాటజీస్ ఇందాక చెప్పినట్టుగా చాలా మంది ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ ట్రై చేసి డిప్రెషన్ అంటే వెయిట్ లాస్ అవ్వలేదు అని డిప్రెషన్ కి గురవుయి ఇవి మానేయడం జరుగుతుంది. సో అందుకనే స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నది, అలాగే సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ మానిటరింగ్ అన్నది ఉండాలండి. అండ్ కంటిన్యూస్ స్టిమ్యులస్ అంటే నేను వెయిట్ లాస్ అవ్వాలి అన్న కంటిన్యూస్ స్టిమ్యులస్ ఉండాలి. సో అట్లా ప్లాన్ చేసుకుంటే కనుక లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ తో మనం వెయిట్ లాస్ అవ్వగలిగితే హార్మోనల్ డిస్రెగ్యులేషన్ అన్నది కరెక్ట్ అవుతుందండి. అలాగే సో ఇన్ఫర్టిలిటీలో మనం ఏం ట్రీట్మెంట్ యూజువల్ గా సజెస్ట్ చేస్తాం? సో ఫస్ట్ చెప్పుకున్నట్టు ఈవెన్ ఇన్ఫర్టిలిటీలో కూడా ఈ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ మనకి ఇందాక చెప్పినట్టుగా ద కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఇన్ PCOS ఇస్ lack of follicular development and growth. సో మనం ఈ ఫాలికల్ గ్రోత్ రావడానికి, ఓవులేషన్ అవ్వడానికి మనం ట్రై చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఓవులేషన్ ఇండక్షన్. సో ఈ ఓవులేషన్ ఇండక్షన్ మనం PCOS లో ఐదర్ ఓరల్ ఏజెంట్స్ అంటే టాబ్లెట్స్ ద్వారా ట్రై చేస్తాం ఇనిషియల్ గా. అండ్ ఒకవేళ ఓవులేషన్ టాబ్లెట్స్ ద్వారా అవ్వట్లేదు అంటే వీ హ్యావ్ సెకండ్ ఆప్షన్ ఈస్ గొనడోట్రోఫిన్స్, ఇంజెక్షన్స్ ద్వారా ట్రై చేయడం. సో ఇంజెక్షన్స్ ద్వారా ట్రై చేస్తున్నప్పుడు యూజువల్ గా ఏంటంటే PCOS లో ఏదర్ రెస్పాన్స్ అంటే ఓవరీ ఫాలికల్ గ్రో అవ్వకపోవడం జరుగుతుంది మనం ట్రై చేసినప్పుడు, ఆర్ ఎల్స్ ఒకేసారి ఫాలికల్స్ అన్నవి అన్ని కూడా ఒకేసారి పెరగడం జరుగుతుంది. సో అందుకని ఈ గొనడోట్రోఫిన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయమని, ఫ్రీక్వెంట్ విజిట్స్ అవసరం అవుతాయి. సో ఆ ఫాలికల్ గ్రోత్ ఎలా ఉంది అండ్ డోసేజ్ కూడా లోయర్ డోస్ నుంచి పెట్టడం జరుగుతుందండి. సో ఈ మానిటరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇంజెక్షన్స్ ఇస్తున్నామో ఫ్రీక్వెంట్ గా స్కాన్ లో మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పేషెంట్ ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయలేకపోతున్నారు అంటే గనక సెకండ్ ఆప్షన్ కనుక లాప్రోస్కోపీ అంటే ఇంజెక్షన్స్ కాకుండా ఐదర్ సెకండ్ ఆప్షన్ ఇంజెక్షన్స్ ఆర్ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్. ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే ఏంటి? సో లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా మనం ఓవరీలో 4 పంక్చర్స్ అట్లా పెడతామండి. సో ఈ పంక్చర్స్ పెట్టడం వల్ల ఏవైతే హార్మోన్ ఎక్కువ ఎలివేట్ అయి ఉంటుందో హార్మోన్ ప్రొడక్షన్ అన్నది తగ్గుతుంది అన్నది జరుగుతుంది. సో ఇది అండర్ ఎనెస్థీషియా చేస్తాము. సో ఎవరైతే ఫ్రీక్వెంట్ గా ఇంజెక్షన్స్ అవసరం ఉంది బట్ ఫ్రీక్వెంట్ గా రాలేరు అన్న వాళ్ళకి మనం ఇది ఆప్షన్ ఇస్తామండి. సో లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఆఫర్ చేసినప్పుడు ఫాలికల్ స్పాంటేనియస్ గా గ్రో అవుతుందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత కూడా. అండ్ ఇవి ఓవులేషన్ దేంతోనూ రావట్లేదు, దెన్ ద థర్డ్ ఆప్షన్ ఇస్ ద
ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఐవిఎఫ్ పద్ధతి ద్వారా వెళ్ళినప్పుడు పిసిఓఎస్ లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ డోసేజ్ నుంచి అట్లానే ప్రోటోకాల్ నుంచి యాంటగోనిస్ట్ ప్రోటోకాల్ వాడటము, అలాగే ట్రిగ్గర్ చేంజ్ చేయటము, అలాగే మెయిన్ ఇంపార్టెంట్ గా ఏంటి అంటే ఈ పిసిఓఎస్ లో హైపర్ స్టిమ్యులేషన్ అంటే ఎక్కువ ఫాలికల్స్ ఒకేసారి గ్రో అవ్వడం జరుగుతుంది. సో అట్లా జరగకుండా అన్ని ఫ్రీక్వెంట్ మానిటర్ చేసుకుంటూ, అలానే మనం ఎంబ్రియోస్ వచ్చిన తర్వాత అంటే ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్ తో కలిపిన తర్వాత వచ్చిన వాటిని ఎంబ్రియోస్ అంటాం. సో ఆ ఎంబ్రియోస్ నే మనం గర్భసంచిలో పెడితే ప్రెగ్నెన్సీ వస్తుందండి. సో ఆ ఎంబ్రియోస్ ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి వాటిని ఫ్రీజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఫ్రీజింగ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి అదే సైకిల్లో పెట్టకుండా నెక్స్ట్ స్టిమ్యులేషన్ కి వెళ్ళని నార్మల్ సైకిల్లో ఆర్ హార్మోన్స్ వాడి మనం ఆ ఎంబ్రియోని పెట్టడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనం ఈ ఓహెచ్ఎస్ఎస్ రిస్క్ అంటే హైపర్ స్టిమ్యులేషన్ రిస్క్ ని మనం అవాయిడ్ చేయగలుగుతామండి. అండ్ నెక్స్ట్ మనము అలాగే ఐబిఎం అంటే ఇన్ విట్రో మెచ్యురేషన్. సో వాళ్ళకి ఈ మెయిన్ గా ఈ ఐబిఎం లో ఇంజెక్షన్స్ ఓన్లీ ఫర్ షార్ట్ డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 5 to 7 days అట్లా ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో దీనికి ఐవిఎఫ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఐవిఎం లో ఇమ్మెచ్యూర్ oocytes నే మనం బయటకు తీయడం జరుగుతుందండి. సో ఈ ఇమ్మెచ్యూర్ oocytes ని మనం ల్యాబ్ లో మెచ్యూర్ అయ్యేలాగా చూసుకుని ఆ మెచ్యూర్ అయిన తర్వాత మనము ఐవిఎఫ్ చేయడం జరుగుతుంది. సో ఈ షార్ట్ డ్యూరేషన్ నే మనం ఇవ్వడం వల్ల మనకి ఈ హైపర్ స్టిమ్యులేషన్ రిస్క్ కూడా తగ్గుతుందండి. అట్లానే మీకు ఇందాక చెప్పినట్టుగా పిసిఓఎస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ఓవులేషన్ కి ట్రై చేసినప్పుడు ఓవేరియన్ రెస్పాన్స్ అంటే ఫాలికల్ గ్రో అయ్యే రెస్పాన్స్ కూడా తగ్గుతుంది. సో అందుకని మనం ఇన్సులిన్ సెన్సిటైజర్స్ లైక్ మెట్ఫార్మిన్ ఆర్ మయోఐనోసిటాల్ అన్నవి వాడటం జరుగుతుంది. సో ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడం జరుగుతుంది. సో దానివల్ల ఈ ఆండ్రోజన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అలాగే ఐవిఎఫ్ లో కూడా మనం ఈ మెట్ఫార్మిన్ అన్నది వాడటం వల్ల ఓహెచ్ఎస్ఎస్ రిస్క్ అంటే హైపర్ స్టిమ్యులేషన్ రిస్క్ అన్నది కూడా తగ్గుతుంది. అలాగే ఓవులేషన్ ఇండక్షన్ తో పాటు మనం ఇచ్చినప్పుడు కూడా మనకి ఈ రెస్పాన్స్ పెరగడం వల్ల ఓవులేషన్ రేట్స్ కూడా పెరుగుతాయి. So this is all about the treatment of PCOS with infertility. అలానే సో ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ ఎవరికి ఇస్తాము అన్నది ఇట్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ ద పిసిఓఎస్ అండ్ ఆల్సో ఆన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్, డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, అలాగే ట్యూబల్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంది అంటే ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే హస్బెండ్ స్పర్మ్ సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, కౌంట్ ఎలా ఉంది, అలాగే ప్రీవియస్ ట్రీట్మెంట్స్ ఏం ట్రై చేశారు, వీటిలన్నిటి బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. సో this is about my talk for today. So any questions, please type in the chat box. So the first question, what is the best age to get pregnant with PCOS? సో పిసిఓఎస్ లో యూజువల్ గా డిఫికల్టీ ఇన్ కన్సీవింగ్ ఉంటుందండి. సో అంటే ఎందుకంటే ఫాలికల్ గ్రోత్ ఉండదు కాబట్టి బెస్ట్ ఏజ్ అంటే కనుక బిఫోర్ 35 ఇస్ బెస్ట్ ఏజ్ అండి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్స్ బెటర్. ఓవులేషన్ మీదే అట్లీస్ట్ కన్సల్ట్ ద డాక్టర్. సో లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ తో అయినా మీరు తక్కువ ఏజే వెళ్ళటం అంటే అప్పుడే ట్రీట్మెంట్స్ కి వెళ్ళకపోతున్నా, బట్ వన్స్ హ్యావ్ ఎ చెక్ విత్ డాక్టర్ అండ్ అదర్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయో చూసుకుంటే బెటర్ అండి. అలానే అట్లీస్ట్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ తో అయినా స్టార్ట్ చేయాలండి. కెన్ PCOS ఎఫెక్ట్ బేబీ జెండర్? ఇందాక చెప్పుకున్నట్టుగా అంటే బేబీ జెండర్ నేమ్ ఎఫెక్ట్ చేయదండి, బట్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు అన్నది మనం గమనిస్తున్నాము. అంటే ఫ్యామిలీలో ఉంటే కనుక ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లో మేబీ ఆఫ్ స్ప్రింగ్ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు అని. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ బేబీ జెండర్. సో ఈజ్ PCOS cured after pregnancy?
నో అండి. ఇందాక చెప్పినట్టుగా ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ లో దీని ఎఫెక్ట్ ఉంటుంది. క్యూర్ అంటే వీ హ్యావ్ టు ఫాలో ద లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ అట్లీస్ట్. సో వీ షుడ్ బి అవేర్ దట్ ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఏజ్ గ్రూప్. సో ఇట్ విల్ హ్యావ్ హెట్రోజినస్ డిజార్డర్ అంటాం. సో ద సింటమ్స్ పలు రకాలుగా ఉండొచ్చు. సో క్యూర్ అట్లా ఏం ఉండదు. Only thing, whenever we have symptoms, we have to take treatment accordingly. How common are miscarriages with endometriosis? It is out of topic, but miscarriage rate అన్నది PCOS లో endometriosis లో కనుక చూసుకుంటే మెయిన్లీ ఎండోమెట్రియోసిస్ లో ఇట్ ఎఫెక్ట్స్ ద oocyte క్వాలిటీ. మిస్క్యారేజ్ రేట్ అందరిలోనూ మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ ఉంటుందని ఏమీ లేదండి. సో ఇట్ మెయిన్లీ ఎఫెక్ట్స్ ద oocyte క్వాలిటీ rather than the miscarriage rate. How does PCOS reduce fertility? ఎస్ అండి, PCOS లో కనుక మీరు చూసుకుంటే హైపర్ ఆండ్రోజెనిజం ఉండడం వల్ల ఫాలికల్ గ్రోత్ రాదు. సో అన్ని కూడా మీకు స్కాన్ లో చూసుకున్నప్పుడు ఎక్కువ ఫాలికల్స్ ఉండడానికి కారణం ఫాలికల్ గ్రోత్ అన్నది పెరగడం అన్నది ఉండదు. అబౌట్ 10 mm నుంచి పెరిగి అవి ఓవ్యులేట్ అవ్వడం అనేది జరగదు. So that's the reason there will be delay in getting pregnancy. So, what treatment need to ovulate a single follicle in PCOS? Because I get more follicle, is there ovarian drilling required to cure? Yeah. సో ఇందాక చెప్పినట్టుగా PCOS లో ఐదర్ రెస్పాన్స్ రాకపోవడం లేదా ఫాలికల్స్ అన్ని మనం యూస్ చేసినప్పుడు స్టిమ్యులేట్ చేసినప్పుడు ఒకేసారి గ్రో అవ్వడం జరుగుతుంది. సో సింగిల్ ఫాలికల్ డెవలప్మెంట్ కి ఏంటి, యూజువల్ గా ఓరల్ ఏజెంట్స్ వాడతామండి. సో ఇంజెక్షన్స్ తో మనకు కొంచెం మల్టీ ఫాలిక్యులర్ అంటే ఎక్కువ ఫాలికల్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే లో డోస్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఫ్రీక్వెంట్ మానిటరింగ్ రిక్వైర్డ్. అట్లాగే ఓవేరియన్ డ్రిల్లింగ్ ఒకటే క్యూరా అంటే ఓవేరియన్ డ్రిల్లింగ్ లో యూజువల్ గా ఎస్ మీరు అన్నట్టుగా ఓవేరియన్ డ్రిల్లింగ్ క్యూర్ అయితే కాదండి, బట్ ఓవేరియన్ డ్రిల్లింగ్ లో యూజువల్ గా మల్టీ ఫాలిక్యులర్ గ్రోత్ అనేది ఉండదు కాబట్టి సో ఎదర్ గొనిడోట్రోపిన్స్ ఆర్ మనకి ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది ఓరల్ ఏజెంట్స్ తో ఎప్పుడైతే ఎగ్ డెవలప్మెంట్ రానా అప్పుడు. My weight has been decreased from 60 to 58. Sometimes I get tired. I could not able to concentrate. Can you suggest, because it can cause day-to-day life disturbance? Yeah. సో ఇందాక చెప్పినట్టుగా స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ PCOS లో. సో వెయిట్ రిడక్షన్ ఆల్రెడీ చెప్పినట్టుగా ముందు వెయిట్ గెయిన్ తగ్గిస్తే ఆ తర్వాత వెయిట్ లాస్ కి మనం ట్రై చేయాలి. సో ఇది కాన్స్టెంట్ డ్రైవ్ ఉండాలండి, సెల్ఫ్ మోటివేషన్, అలాగే కాన్స్టెంట్ స్టిమ్యులస్ ఉండాలి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఎదర్ యూ స్ట్రెస్ మేనేజ్ చేసుకుని బై మెడిటేషన్ ఆర్ బై లిసనింగ్ టు మ్యూజిక్ ఆర్ బై డాన్సింగ్, వాట్ ఎవర్ వే యూ లైక్. సో ట్రై టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్. అండ్ సో అలాగే మీరు డైటిషియన్ తో కానీ ఆర్ మీతో ఎవరైనా ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతో షేర్ చేసుకోవడం, సో దట్ మీకు స్ట్రెస్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా 1 month ట్రై చేసి 2 months ట్రై చేసి లేదా వెయిట్ లాస్ అయ్యి వదిలేయటం అట్లా చేయొద్దండి. ఇది కాన్స్టెంట్ గా మనం చేయాల్సిన పని. సో వెయిట్ లాస్ కానీ డైటరీ ఇది కానీ. సో మీరు ఆ స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోగలరు అన్నది చూసుకోండి. ఈజ్ దర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓవేరియన్ డ్రిల్లింగ్? ఎస్. సో ఓవేరియన్ డ్రిల్లింగ్ మీకు చెప్పినట్టుగా అండర్ ఎనెస్థీషియా చేస్తామండి. అండ్ అలాగే టూ మెనీ
పంచర్స్ కూడా మనం చేయకూడదు ఓవరీలో. సో అట్లా ఉన్నప్పుడు ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవడం, అంటే పక్కనున్న ఫాలికల్స్ కూడా ఎక్కువ డిస్ట్రాయ్ అయిపోవడం, ఓవేరియన్ రిజర్వ్ తగ్గడం, అట్లాగే ఎడేషన్స్ ఎక్కువ రావడం, అంటే అతుకులు ఎక్కువ ఏర్పడడం, దానివల్ల టూకి ఓవరీకి టు ఓవేరియన్ రిలేషన్ డిస్టర్బ్ అవడం అనేది జరగచ్చండి. సో దట్ ఈస్ అ డిసడ్వాంటేజ్ విత్ ద ఓవేరియన్ ట్విన్నింగ్. How a couple can do semen analysis and what will be the process? సో సెమెన్ అనాలిసిస్ కి ఎప్పుడైనా కూడా మనం కపుల్ కి అడ్వైస్ చేసినప్పుడు అట్లీస్ట్ 2 to 7 days ఆఫ్ సెక్షువల్ అబ్స్టినెన్స్ ఉండాలని చెప్తామండి. సో అట్లా ఉన్నప్పుడు శాంపుల్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. So that's all. These are all the questions in the chat box. So if you have any questions or queries related to the fertility issues, please do contact us at Ongole Oasis branch, which is located in Nanjaya Road. And thank you very much. We'll meet you in the next Facebook Live session.